నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుంచుకోవాలి. వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిల వెల్లడి. ప్రతినిత్యం రద్దీగా ఉండే కమలాపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. ఈ నెల 10వ తేదీన చెన్నూరులో నిర్వహిస్తున్న సామాజిక సాధికారత బస్సు యాత్రను విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పిలుపు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, భారతదేశంలో అనేక భాషలు, సంప్రదాయాలు, కులాలున్నప్పటికీ అందరూ సోదరభావంతో జీవిస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనన్నారు. అంబేద్కర్ ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాదని, అన్ని వర్గాలకు దిశానిర్దేశం చేసిన నాయకుడని అన్నారు. అటువంటి మహనీయుడిని ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేయగా, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికారత అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. తన మంత్రివర్గంలో 25 మంది ఉంటే అందులో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉండడం, అందులో 4 దళితులకు మంత్రి పదవులు ఇవ్వడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికారతకు అద్దం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అఫ్జల్ ఖాన్, సిహెచ్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంజద్ బాషా సమక్షంలో అందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించే కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే తప్పకుండా ఆయన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అందరికీ మేలు జరగాలి అన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం చైర్మన్గా ఉండి, అలాగే ఆయన మినిస్టర్గా ఉండి అప్పటికే దూరంగా ఆలోచన చేసి మేలు జరిగే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్న పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఈ నిజంగా స్వాతంత్రం వచ్చింది అంటే డెఫినెట్గా ఆ రాజ్యాంగం సృష్టించినందువల్లనే వచ్చిందని చెప్పేసి నా ప్రగాఢ నమ్మకం. సో అదే కాకుండా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా నేను చేసే కార్యక్రమం అంతా జరుగుతుంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈరోజు అందరినీ కూడా సంపన్నవంతం చేయాలి, అందరూ ఆర్థికంగా ఎదగాలి, సో అందరికీ కూడా మంచి జరగాలన్న సదుద్దేశంతో నవరత్నాల హామీలు ఇచ్చి అవన్నీ కూడా అమలు చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 100% నెరవేర్చడం జరిగిందన్నమాట. సో తప్పకుండా అందుకోసమే ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా కీర్తించబడుతున్న పరిస్థితి, అన్ని సర్వేలు చెప్తున్న పరిస్థితి అన్నమాట. సో అందుకోసం తప్పకుండా ఆయన ఆశయాలను కొనసాగించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మిగతా వాళ్ళందరూ వచ్చి మాటలు చెప్పే కార్యక్రమమే జరుగుతుందన్నమాట. వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకునే కార్యక్రమమే జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదనమాట. సో మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. సో ఆ రకంగా అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం అంతా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా అందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పేసి భావిస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంలో వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు మరి ఎస్సీ ఏదైతే జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు ఈ భారతదేశంలో అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నా, అనేక సంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉన్నా, మరి అనేక కులాలు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక సోదరభావంతో ఈరోజు ముందుకెళ్తున్నారంటే మరి ఆయన రచించిన రాజ్యాంగము. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఈరోజు వాళ్ళ హక్కులు వస్తున్నాయంటే మరి దానికి ఆజ్యం మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. ఈరోజు భారతదేశంలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి మరి ఈరోజు అందరు కూడా కలిసిమెలిసి ఉండారంటే మరి అది గొప్పతనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ఆయనకు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం కృషి చేయడం జరిగింది. మరి ఈరోజు మన అందరి ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే, పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు చూస్తే తన మొట్టమొదటి క్యాబినెట్ కూర్పులో మనం ఒక్కసారి చూస్తే మరి ఈరోజు 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో సుమారుగా 17 మంది ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మరి ఈరోజు 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాంట్లో 4 80% ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఉప ముఖ్యమంత్రులుగా ఉండడం మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈరోజు దళితులకు సంబంధించి ఈరోజు చూస్తే ఒక ఉప ముఖ్యమంత్రి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఒక మహిళ మరి ఏదైతే దళిత మహిళకు ఈరోజు ఈ రాష్ట్రానికి ఏదైతే హోంశాఖ మంత్రిగా పెట్టడం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి. ఈరోజు 5 మరి ఏదైతే దళితులు ఈరోజు మంత్రులుగా ఈరోజు ఈ ప్రభుత్వంలో కొనసాగడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి గిరిజనులు కూడా, మరి ఎస్టీలు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వడము, మైనార్టీలకు ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వడము, ఇది కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యమైంది చెప్పి కూడా ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈరోజు సాచ్యురేషన్ మోడ్లో, ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకోకుండా, ఈరోజు వివక్షకు తావు లేకుండా, ఈరోజు అణగారిన వర్గాలైన ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈరోజు పెద్దపీట వేస్తూ మరి ఈరోజు సంక్షేమ పథకాల్లో కూడా సింహభాగం ఈరోజు వాళ్ళకందరికీ కూడా అందిస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ దిశలో మరి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. మరి రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన కోసం మరి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనం కూడా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఇవాళ అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు ఘన నివాళులు అర్పించడం నిజంగా మా అదృష్టంగా మేమందరం కూడా భావిస్తున్నాము. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకురాళ్ళు అందరూ కూడా ఈరోజు పాల్గొని మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన నివాళులకు ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, కమలాపురం ఎమ్మెల్యే రంజనారెడ్డి గారు పాల్గొని ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి, అన్ని కులాలకు రాజ్యాంగం రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనగా మన రాష్ట్రంలోనే కాదు ఇక్కడ దేశాలలో కూడా ఏ ముఖ్యమంత్రి నెరవేర్చని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి ఆయన అడుగుజాలను నడుచుకుంటూ ఆయన ఏ విధంగా రాజ్యాంగం రాసినాడో తూచా తప్పకుండా మన రాష్ట్రంలోనే ఈ యొక్క ఘనమైన
దళితులకు కానీ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్ని కులాలకు కూడా సమన్వయం చేస్తూ అందరికీ అందాల్సిన పదవులు అందరికీ దక్కించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు దేశంలోనే 43 కోట్ల మంది ఉన్నారు, మీరు పాలించబడుతున్నారు కానీ పరిపాలించే స్థాయిలో మీరు ఉన్నప్పుడు పాలించబడుతున్నారని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మాకు ఘనమైన అన్ని శాఖలలో ముఖ్యమైన శాఖలు కల్పించి మాకు పరిపాలించే విధంగా చేసినందుకు ఆయనకు ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో అమలులో ఉన్న నిత్యాన్నదాన పథకాన్ని భక్తులు తమ వంతుగా విరాళాలు అందిస్తూ స్వామివారి పట్ల తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని లద్దిగం గ్రామానికి చెందిన భక్తులు అక్కలరెడ్డి వినీల్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు శంకర్ రెడ్డి నీరజమ్మలు 1,116 రూపాయల విరాళాన్ని సమర్పించారు. దాతలు ఈ మొత్తాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ పెనుపోలు రాఘవేంద్ర ప్రసాద్లకు అందించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న దాతలకు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేయించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములు కావడం స్వామివారు తమకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో అక్కులరెడ్డి వినీల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలబడి వారికి సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయా వర్గాలు అండగా నిలబడి చెన్నూరులో నిర్వహిస్తున్న సామాజిక సాధికారత బస్సు యాత్రను విజయవంతం చేయాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. వీరపునాయనపల్లెలోని పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తూ సామాజిక సాధికారత అంటే ఏమిటో తెలియజేస్తున్నారన్నారు. గత పాలకులు మాటలతో కాలం గడపగా ప్రస్తుత ముఖ్యమంత్రి చేతల్లో చూపుతూ అన్ని వర్గాల మన్ననలు పొందుతున్నారన్నారు. ఈ కారణంగా రాష్ట్రంలో సామాజిక సాధికారత బస్సు యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే మన జిల్లాలో 3 నియోజకవర్గాలలో సామాజిక సాధికారత బస్సు యాత్ర జరగగా ఈ నెల 10వ తేదీన చెన్నూరు మండలంలో ఈ యాత్ర జరగనుందని తెలిపారు. అందరి నిర్ణయం మేరకు చెన్నూరు మండలంలో బస్సు యాత్ర పెట్టాలని నిర్ణయించామన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ 18 కోట్ల రూపాయలతో నిర్మించిన కొండపేట బ్రిడ్జి దగ్గర మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట. సక్సెస్ కూడా కావడం జరిగింది. ఈరోజు దాదాపు మెజారిటీ పీపుల్ బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్న పరిస్థితి అన్ని సర్వేలు చెప్పడం జరుగుతుంది అన్నమాట. మెజారిటీ అంటే గతంలో మనం అంతా కూడా 25%, 30% మాత్రమే బీసీలలో ఉండేవాళ్ళం. సో ఇప్పుడు దాదాపు 60-70%కు మనం చేరడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఎందుకు చేయడం జరుగుతుంది అంటే ఇది కొన్ని వందల సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి. సో ఆ రకమైన చరిత్ర పార్టీ కార్యకర్తలకు ఉంది. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా మంచి చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అంతే, శాప చుట్టుకొని ఇంటికి పోవాలన్నమాట. సో అట్లా ఉండకూడదు, ఈ పార్టీ అనేది ఉండాలి అన్న దూరదృష్టితోటి ఆయన పరిపాలన సాగిందన్నమాట. సో అందుకోసమే ఆయన చెప్పినాడు అన్నమాట, మనకు కార్యకర్తలు నాకేమీ ఈ నాయకులు వీళ్ళందరూ ఏమీ నాకు దూరమైన వాళ్ళు కాదు, వాళ్ళు ఏమైనా శత్రువులు కాదు, వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం తప్పకుండా ఉంది, భవిష్యత్తులో తప్పకుండా చేస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వినమ్రంగా అందరికీ కూడా ఎమ్మెల్యేలందరికీ చెప్పడం జరిగిందన్నమాట. సో డెఫినెట్గా భవిష్యత్తులో మన పార్టీ మనగలిగింది అనుకోండి, మన పార్టీ ఉందనుకోండి, డెఫినెట్గా మనందరికీ కూడా మంచి జరుగుతుంది, మన ప్రాంతానికి మంచి జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నమాట. సో డెఫినెట్గా మనం అందరం కూడా, ఎందుకంటే దాదాపు ఆ మీటింగ్కు 25,000 మందిని పాల్గొనాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మన వంతు మనం తప్పకుండా పాల్గొనే కార్యక్రమం చేయాలి అన్నమాట. సో డెఫినెట్గా ఇది ఆషామాషిగా తీసుకోకండి. సో డెఫినెట్గా దీన్ని ఒక బాధ్యతాయుతంగా తీసుకునే కార్యక్రమం చేయండి. సో డెఫినెట్గా మనం చెన్నూరులో కేక వేస్తే కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారికి వినపడాలి.
సో ఆ రకంగా చేయాలి అంటే మనం పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమం చేసినప్పుడే, విజయవంతం చేసినప్పుడే మనం డెఫినెట్గా దాన్ని అచీవ్ అయిన వాళ్ళం అవుతాము, విజయవంతం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి మీకు అందరికీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన ప్రజలు తాము ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్వాగతం పలకడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవీలు తెలిపారు. కడప నగరం 19, 20 డివిజన్లలో వారు పర్యటించి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంతో పాటు టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న వివిధ పథకాలను ప్రజలకు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీడీపీ, జనసేన నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తగదని, వారిపై దాడులు చేస్తే సహించేది లేదని అన్నారు. టీడీపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు అధికారులు వ్యవహరించడం తగదన్నారు. చిన్నపాటి వర్షానికి అతలాకుతలమవుతున్న కడప నగరంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని వారు ప్రశ్నించారు. గత 2 రోజులుగా కడపలో భారీ వర్షాలు కురిస్తే అంజద్ బాషా ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు క్రిసెంట్ జిలానీ భాషతో పాటు ఇతర నాయకులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలో 20, 19 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నాం. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ, ముఖ్యంగా మహిళలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే జరగబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ పోతున్నాం. స్వయంగా వాళ్ళు వచ్చి మా భవిష్యత్ గ్యారంటీని రిజిస్టర్ చేయమని చెప్పి ఇండ్ల నుంచి మహిళలు కూడా వచ్చి అడగడం చూస్తూ ఉన్నాం. ఒక అపూర్వ స్పందన వస్తూ ఉంది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత. కొన్ని ఇండ్లకు పోతే మాకు ఇంట్లో 3కి పెన్షన్లు వస్తూ ఉన్నాయి, ఈరోజు 3కి తీసేశారు, మేము ఏం పాపం చేశామని చెప్పి మహిళలు చెప్పుకుంటూ ఉంటే ఒకవైపు ఈ ప్రభుత్వ వైఫల్యాలను చూస్తే బాధలేస్తూ ఉంది. ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకుంటున్నాడు. ఓట్లేసినందుకు కక్ష తీర్చుకుంటూ ఉన్నాడు. తన రాక్షసానందం పొందుతున్నాడు. ప్రతిపక్షం మీద అణిచివేసకు ధోరణి చేస్తూ ఉన్నాడు. ప్రజల మీద కూడా ఒకవైపు కక్ష తీర్చుకునే పరిస్థితి వస్తూ ఉంది. ప్రజలు విసిగిపోయి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణాన్ని మేమందరం కూడా ఈ ఎన్నికల ప్రచారంలో చూస్తూ ఉన్నాం. ప్రతినిత్యం ప్రజలు, వాహనాలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగించే కమలాపురం వద్ద గల హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. కమలాపురం హై లెవెల్ బ్రిడ్జిని సిపిఐ నాయకుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ, గతంలో వరదల కారణంగా ఈ బ్రిడ్జి కొట్టుకుపోగా లక్షలాది రూపాయలు వెచ్చించి తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేశారన్నారు. వరద వచ్చిన ప్రతిసారి తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోవడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందన్నారు. ఇటువంటి తరుణంలో శాశ్వత పనులు చేపట్టి బ్రిడ్జిని పూర్తి చేయాల్సి ఉండగా అటవీ అనుమతుల పేరుతో పనులు పెండింగ్లో పెట్టడం తగదన్నారు. టెండర్ దశలోనే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియకపోవడం తగదన్నారు. అలాగే కమలాపురం పరిధిలో అనేక సమస్యలున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులు గుర్తించి అటవీ అనుమతులు తీసుకొచ్చి సత్వరమే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. లేని పక్షంలో సిపిఐ తరపున ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల క్రితం జిల్లాలో వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల వరదలకు కమలాపురం బ్రిడ్జి ఏదైతే ఉందో కమలాపురం బ్రిడ్జి పూర్తిగా కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా లో లెవెల్ తాత్కాలికమైనటువంటి బ్రిడ్జి నిర్మాణం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేపట్టినారు. కానీ అది కూడా ప్రతి సంవత్సరము ఈ సీజన్లో నీళ్ళు వస్తే అది వేసినటువంటి తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకొని పోతే దాని మరమ్మతుల కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెడితే ఇట్లా అనేక పర్యాయాలు కొట్టుకొని పోవడము, డబ్బులు ఖర్చు పెట్టడము, ఇది నిత్యం జరుగుతూ ఉన్నటువంటి తంతు. ఈ కమలాపురం నియోజకవర్గపు ఎమ్మెల్యే అయినటువంటి స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి ఈ కమలాపురం బ్రిడ్జి యుద్ధ ప్రాతిపదికన సంవత్సరం దినకథలకే పూర్తి చేస్తానని చెప్పి గొప్పగా ప్రకటించి జగన్మోహన్ రెడ్డితో శిలాఫలకం వేసి అక్కడ 2 పిల్లర్స్ నిర్మాణం చేపట్టి ఇది చేయడం జరిగింది. కానీ ఇవాళ ఈ ఇటు సైడు ఉన్నటువంటి
కమలాపురం సైడ్ ఉన్నటువంటి కొంత భాగం అయిపోతే ఇటు సైడ్ ఉన్నటువంటి కట్ట సైడ్ ఉన్నటువంటి లేబాగ సైడ్ ఉన్నటువంటి ప్రాంతము ఈడ 4 ఫిల్లర్లకు సంబంధించినటువంటి అటవీ అనుమతులు క్లియరెన్స్ లేవని చెప్పి అటవీ శాఖ అధికారులు నిలబెట్టినట్లు ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ ప్రిపేర్ చేసేటప్పుడే లేదు, దీనికి టెండరు కాల్ఫార్ చేసే లోపే ఈ అటవీ అనుమతులు లేకుండా ఏ విధంగా దీన్ని టెండర్ పిలిచినారు, పని ప్రారంభించారు. పోనీ పని ప్రారంభించిన తర్వాత అయినా అటవీ శాఖ అధికారులతో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తక్షణం పర్మిషన్లు తేవాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం పైన, అధికార పార్టీ నేతల పైన, ప్రధానంగా ఎమ్మెల్యే ఉంది. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోవడం లేదు. చాలా సమస్యలు ఇవాళ కమలాపురం నియోజకవర్గంలో, కమలాపురం మండలంలో చేపట్టినటువంటి ఇవాళ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎట్టివి, అది కట్టలేకపోతివి. పాగేరు పైన ఉన్నటువంటి కల్వర్ట్ దిగిపోతే దాన్ని మరమ్మతులు చేయలేకపోతివి. కమలాపురంలో ఒక్కటంటే ఒక్కటి పూర్తి చేయలేకపోతే ఏం చేస్తా ఉన్నట్లు అంటే ఈ నియోజకవర్గంలో ప్రజలు, ప్రజా సమస్యలు ఇవాళ ఇప్పుడు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు ఇంకొంచెం ఎక్కువ అయితే తిరుక్కొని కాజీపేట మీదుగా తిరుక్కొని ఒక 15 నుంచి 20 కిలోమీటర్లు తిరుక్కొని మళ్ళా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి. ప్రజలు ఇంత ఇబ్బందులు పడతా ఉంటే ఈ కనెక్టివిటీ తాడిపత్రి నుంచి మొదలు పెడితే ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దునూరు వరకు ఈ చుట్టుపక్కల పల్లెలంతా కూడా ఈ బ్రిడ్జి మీదుగానే కడపకు చేరుకోవాలి. జిల్లా కేంద్రానికి కనెక్టివిటీ పోతే కనీసం దాన్ని రెక్టిఫై చేసేటువంటి బాధ్యత కూడా ఇవాళ ఎమ్మెల్యే పైన లేకపోతే ఏం చేస్తా ఉన్నట్లు ఇప్పటికైనా వెంటనే అధికారులతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన అటవీ అనుమతులు తీసుకొచ్చి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో ఆందోళనకు సమాయత్తం అవుతా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి సర్పంచుల సమర శంఖారావం పేరుతో నిర్వహిస్తున్న సదస్సుల్లో పార్టీలకు అతీతంగా సర్పంచులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచుల సమర శంఖారావం పేరిట తాము 2వ దశ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరం కలిసి తమ గ్రామాల అభివృద్ధికి ఉద్యమాన్ని చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు రాజకీయాలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ పంచాయతీరాజ్ సదస్సులు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని, అందులో భాగంగా 11వ తేదీన శ్రీకాకుళం, 12వ తేదీన కాకినాడ, 13న నరసరావుపేట, 14వ తేదీన కడపలో సదస్సులు ఉంటాయన్నారు. ఈ సదస్సులకు రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబును ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నిధుల లేమి కారణంగా సర్పంచులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా కేంద్ర నిధులను సైతం పక్కదారి పట్టించడం తగదన్నారు. ఈ క్రమంలో నిర్వహిస్తున్న ఆయా సదస్సుల్లో సర్పంచులతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలతో పాటు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మా సర్పంచుల సంఘంలో అధికార పార్టీ వైసీపీ సర్పంచులు, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం అందరూ కూడా ఉండటం జరిగింది. అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా మా గ్రామాల అభివృద్ధి కోసం మీ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే పంచాయతీరాజ్ సదస్సులు పెద్ద ఎత్తున మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సదస్సులకి ముఖ్య అతిథిగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే 11వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో మొదటి సదస్సు, అలాగే 2వ సదస్సు కాకినాడలో 12వ తేదీన, అలాగే 13వ తేదీన నరసరావుపేటలో, అదేవిధంగా 14వ తేదీన ఇక్కడ కడపలోనే ఈ సదస్సుల్ని, పంచాయతీరాజ్ సదస్సుల్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సదస్సులకి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు,
అలాగే పంచాయతీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా హాజరై వీటిల్ని జయప్రదం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మన సర్పంచుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో చూపించవలసిందిగా, ఇందులో పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులందరూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ పాల్గొనవలసిందిగా మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్లు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిస్థితి అత్యంత దారుణంగా, కడు దమనీయంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామ పంచాయతీల్లో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకి కావలసిన మౌలిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ ఇవేమీ లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏవో పథకాల పేరుతో 5,000, 10,000 ప్రజలకు వేస్తే సరిపోద్ది అనేటటువంటి ధోరణిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ పంచాయతీల పరిస్థితి ఏంటంటే, ప్రజలకు కనీసం గ్రామాల్లో ఉన్న మా ప్రజలకి గుక్కడి నీళ్లు అందించడానికి కూడా చిల్లి గవ్వలేదు పంచాయతీల దగ్గర, సర్పంచుల దగ్గర. ఏమన్నా అప్పులు చేసి పనులు చేసినా సరే ప్రజలు అడుగుతున్నారని చెప్పి అప్పులు చేసి ఏమన్నా రోడ్లు వేసినా, లేకపోతే మంచినీటి బోర్లు వేసినా, డ్రైన్లు కట్టినా, సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా ఆ బిల్లులు చెల్లించినటువంటి దారుణమైన పరిస్థితి. సర్పంచులు అప్పుల పాలైపోతున్నారు. రాష్ట్రంలో కొంతమంది సర్పంచులు అయితే అప్పుల పాలైపోయి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇలా పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించడమే కాకుండా సర్పంచుల్ని కూడా ఉత్సవ విగ్రహాల కింద జగన్మోహన్ రెడ్డి గారు మార్చివేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామాల అభివృద్ధికి చిల్లి గవ్వ ₹1 కూడా ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం మా గ్రామాల అభివృద్ధికి ఇచ్చేటటువంటి ఆర్థిక సంఘం నిధులు కూడా సుమారు ₹8,629 కోట్ల. జగన్మోహన్ రెడ్డి గారు మా నిధుల్ని దొంగిలించి వేసి, దారి మళ్లించి తన సొంత పథకాలకి, సొంత అవసరాలకి ఆ నిధుల్ని వాడి వేసుకోవటం జరుగుతుంది. అత్యంత దారుణం. అమ్మ పెట్టనో పెడతా, అడుగు తిన్నవద్దు అన్నట్లుంది. మా పంచాయతీల నిధుల్ని దొంగిలించి వేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మా అధికారాలను కూడా వేరే రాజ్యాంగేతర శక్తులకి, వ్యవస్థలకి కట్టబెట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుంచుకోవాలి. వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిల వెల్లడి. ప్రతినిత్యం రద్దీగా ఉండే కమలాపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. ఈ నెల 10వ తేదీన చెన్నూరులో నిర్వహిస్తున్న సామాజిక సాధికారత బస్సు యాత్రను విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పిలుపు.
సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.